సో మ్యాగీ 2 నిమిషాల్లో ఉడికిపోతుందంటారు. నిజంగా 2 నిమిషాలు చాలు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్డ్ ఐటెమ్ మన కోసం ఇలా ప్యాక్డ్‌గా వస్తుంది. మీరు దీనికోసం మళ్ళీ ఎక్కువ బాయిల్ చేయనక్కర్లేదు. అందున మనం తర్వాత మంచిగా మసాలాలవి వేస్తాం కాబట్టి జస్ట్ 2 మినిట్స్ చాలు, వేగిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. సో ముందుగా ఒక లెమన్ 2 తీసుకున్నాను. 2 లెమన్స్‌ని బాగా స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 400 ml వాటర్ తీసుకున్నాను. మనం జస్ట్ బాయిలింగ్ తీసుకున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. సో కాస్త నీళ్ళు వేడెక్కిన తర్వాత మ్యాగీ ప్యాకెట్లు 2 వేయడం జరిగింది. సో 2 ప్యాకెట్స్ వేసాను. అలాగే సాల్ట్. మనం దీంట్లో మసాలా వేయట్లేదు. పిల్లలకి ఇష్టమైన మ్యాగీ మసాలా ఇందులో ఉండట్లేదు. ప్లెయిన్ నూడిల్స్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ కోసం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. సో 2 నిమిషాల్లో మనకి బాగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడికించారంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. అండ్ పొడి పొడిగా రావాలి అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకు విడివిడిగా ఉంటాయి, అతుక్కోకుండా. ఓకే, ఇప్పుడు ఒక జల్లెడ్ లాంటి దాన్ని తీసుకొని స్ట్రెయిన్ చేసేసేయండి. అప్పుడు మనకు ఏ రకమైన అంటుకోవడాలు అనేవి ఉండవు. అలాగే దీంట్లో చల్లటి నీళ్లు పోసారంటే ఇవి కాస్త చల్లదనం వల్ల స్టిఫ్గా తయారవుతాయి. అంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి. అయిపోయింది మ్యాగీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు అందులో గుప్పెడు జీడిపప్పులు అంటే ఒక 10 గ్రాములు, అలాగే ఒక 10 గ్రాములు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇవి మనకి అక్కడక్కడ పులిహోరలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మరొక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. పోపు మంచిగా మాడకుండా వేగినప్పుడే అద్భుతమైన అరోమా వస్తుంది. ఇందులో పచ్చిమిర్చి చీలికలు ఒక 3, ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నాము. అండ్ పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూను, అలాగే ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకోవాలి. పులిహోరలో కరివేపాకు లేకపోతే ఎలా? సో పోపు రెడీ అయిపోయింది కాబట్టి కాస్త స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసిన మ్యాగీని వేసి కలుపుకోవాలి. సో బాగా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి కలిపేసుకోవడం. సో ఇవంతా కలిపేసుకోవడం అయిపోయిందంటే చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయ రసం పిండాలి. నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఎందుకంటే వేడి మీద కానీ నిమ్మరసం పోస్తే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. కాబట్టి స్టవ్ కట్టేసి ఇది కొంచెం చల్లారాక కలుపుకోవాలి. అంతే, వేడి వేడిగా మ్యాగీ పులిహోర సర్వ్ చేసుకుంటే తయార్. ఇలా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు కదా. సో మీరు మీ ఇంటిల్లిపాది పిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే మ్యాగీ పులిహోర తయారు చేయడానికి సిద్ధమైపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కిచెన్కి వెళ్ళి 2 మినిట్స్లో మ్యాగీ పులిహోర ట్రై చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.